స్టార్ట్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం కరీంనగర్ జిల్లాలో ఉన్నాము, ఒక మామిడి తోటలో ఉన్నాము. మామిడి తోట రైతు అవుతున్నదో మన వెస్టీజ్ ప్రొడక్ట్స్. సో కంప్లీట్గా ఇవన్నీ వాడిన ప్రొడక్ట్స్. యాక్చువల్లీ ఇక్కడ కనిపించేది జస్ట్ 1-2% మాత్రమే. ఇక్కడికి వచ్చిన జనాలు చాలామంది వాళ్ళు ఎవరు సార్, కొంచెం వేరే ఏరకపేటలు ఉంటారు కదా వాళ్ళు, వాళ్ళు వచ్చి దాదాపు అవన్నీ ఏరుకుని పేరు రైట్. ఇక్కడ మీకు కనిపిస్తున్న తోట ఉంది కదా, ఈ తోట ఇంత మంచి రిజల్ట్ వచ్చింది, దాదాపు 20-25 ఎకర్స్. సో ఈ రిజల్ట్ రావడానికి ఏ మందులు వాడిండు, ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతుండు, సో ఎట్లుంది ఆ విషయాన్ని ఒకసారి మనం రైతుతో మాట్లాడి తెలుసుకుందాము. సార్ చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి మన ప్రొడక్ట్స్ వాడుతున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది ఆడబట్టి 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు ఫస్ట్ వాడేటప్పుడు ఇది ఏంది పట్లేదర్ కొట్టినా ప్లస్ ఇది కొట్టిన తర్వాత ఏంది పట్లేదర్ దానికన్నా మంచిగా ఇదే కనిపించిన వల్ల అప్పుడు ఏంటంటే మళ్ళీ ఇవే తీసుకున్నాం. అప్పటి 4 ఏళ్ళ ఇవే వాడుతున్నాం. 4 ఏళ్ళ నుంచి ఇవే వాడుతున్నాం. పొలానికి కానీ మామిడి తోటలకు కానీ అన్నిటికీ ఇవే వాడుతున్నాం. ఓకే, ఇది ఎన్ని ఎకరాల తోట? ఇది ఉంటుంది 40 ఉంటుంది. 40 ఎకరాల తోట. సో తోట మొత్తం ఇట్లనే ఉందా, ఇంకేమైనా కొంచెం అటు ఇటు ఎక్కువ తక్కువ ఉందా? ఇప్పుడు ఇది ఎన్నో నెల, ఒకటో నెల కదా, ఒకటో నెల, జనవరి 2025 ఒకటో నెల కంప్లీట్ రూపాయల బారణ మందం మొత్తం వచ్చింది. మొత్తం వచ్చింది. ఏమన్నా పిందెలు కూడా కనబడుతుంది కదా. నేను కొట్టిన మందు కొట్టింది, ఏ తోట ఫెయిల్ కాలే నాకు. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు పిందెలు వచ్చినాయి. అండ్ ఇక్కడ ఆ లోపల చూడండి పిందెలు. ఎవరికన్నా తీసుకో, నేను వాడబట్టి 4 ఏళ్ళ. ఓకే, పక్కా ఇది పర్ఫెక్ట్. సో ఇక్కడ అంటే మన నాకాడికి వచ్చి అడుగుని వాళ్ళు ఎవరైనా కొట్టుకునేటోళ్ళు ఉంటే ఒకసారి అయితే ఇంకా అసలు విషయం ఏంటంటే, సో మన తోట 40 ఎకరాలు దాదాపు 12% వచ్చింది. ఇక్కడ ప్రతి చెట్టు కనబడుతుంది. సో తోట అంతా మనం తిరిగి చూపించలేం కాబట్టి కొన్ని చూపిస్తున్నాను మీకు నేను. సో ఇక్కడ విషయం ఏంటంటే, రైతులు బయట ఎట్లున్నారంటే ఈ ప్రొడక్ట్స్ వాడితే గ్యారంటీ ఏంది, రాకపోతే కొన్ని ముచ్చట్లు మాట్లాడతారు. ఏంటంటే ఒకటే ఏం చేయాలంటే గ్యారంటీ లేకపోతే 10 ఎకరాలు ఉంది అనుకో, 5 ఎకరాలకు వాడుకోవాలి. లేకపోతే 1 ఎకరానికన్నా వాడుకొని చూడాలి. అది పొలానికే కావచ్చు, మామిడి తోటకే కావచ్చు, అది దేనికన్నా కావచ్చు, మొక్కకే కావచ్చు. రైట్, 1 ఎకరానికి వాడి చూసుకొని మంచిగా అనిపిస్తే మళ్ళీ తీసుకోరు. ఎందుకంటే నేను వాడిన కాబట్టి నాకు నమ్మకం అనిపించింది కాబట్టి 4 ఏళ్ళ ఇదే వాడుతున్నా. ఓకే, ఇప్పుడు మొత్తం మీరు ఎన్ని ఎకరాలు పడతారు టోటల్ ప్రతి సంవత్సరం? 100-150 ఎకరాలు. 100-150 ఎకరాలు పడతారు. రైట్. సో అప్పటి నుంచి మీకైతే ప్రజెంట్ ఇప్పుడు మీ పెట్టిన తోటలు అవుతున్నాయో, ఏ తోటనన్నా కొంచెం అటు ఉందా? అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. మరి మీ చుట్టుపక్కల వాళ్ళ తోటలు ఎట్టుండే, దూరాలు ఎట్టుండే కానీ ఉన్నాయి అయితే బాగుంటుంది. అలా అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి. ఎప్పుడు ఏం చేసేది తెలియదు కదా. ఓకే, సో వాతావరణం మన చేతుల్లో లేదు కాబట్టి రైట్, దానికి ఏం చెప్పలేము. రైట్, మొత్తం 150 ఎకరాలు తోటలు అవుతుంది, అన్ని సేమ్ ఇట్నే ఉన్నాయి. మరి ఇంకొకటి సార్, జనాలు తోటలు కొట్టలేదు, నేను అవి కొట్టలేదు, పక్క కొట్టా, వేరే ఉన్నాయి కొట్టినాయని మంచుకున్నాయి. వావ్, సూపర్. కొట్టలేదు, 2 తోటలు కొట్టని ఉన్నాయి అవి. ఓకే, సో ఇంకా జనాలు ఇంకొక డౌట్, కొట్టలేదు ఉంది జనాలకు, ఈ మందులకు రేట్లు ఎక్కువ అంటారు. సో దానికి మీ ఉద్దేశం ఏంటి? ఎట్లా అంటారు చెప్పండి. రేట్ ఎక్కువ అయితే అంటే ఇప్పుడు అది పట్లేదు మంది 4 సార్లు తీసుకొచ్చి కొడతాను, ఈ 2 సార్లు కొడితే అయిపోతుంది. ఓకే, రైట్. దాంతో 4 సార్లు కొట్టే ఖర్చు ప్లస్ ఇవన్నీ లెక్క చూసుకోవచ్చు మనం. మరి ఇప్పుడు దాంతో ఇప్పుడు అది ఎంత లేదన్నా ట్యాంక్కి 1500, 1600, 1400, 1200 అవుతుంది. అవును, దీనికి 1400, 1500 అయిపోతుంది. అది 4 సార్లు కొట్టే బాలు ఈ 2 సార్లు కొట్టుకుంటే అయిపోతుంది. నీ తోట 2 సార్లు కొట్టినా. రైట్, ఇప్పుడు లాస్ట్ కొడతా లేకపోతే లేకపోతే లేదు. ఇక్కడ ఆకులు కూడా మీరు అబ్జర్వ్ చేయరు, ఎంత నీట్గా సూపర్ ఎట్లా ఉన్నాయి. అసలు ఒక్కొక్క డాట్ చుక్క కూడా లేదు ఆకుల పైన. సో మరి మన ఆటు మంది కాదు కదా, మొత్తం ఇది ఏమంటారు ఎరువులకు సంబంధించింది కానీ. రైట్, మంచిగా ఉంటుంది అది. నెక్స్ట్ ఇంకొకటి రైతులకు వచ్చిన డౌట్, ఇప్పుడు ఈ మన మందులు అంటే కంటిన్యూగా వాడాలన్నా అప్పుడప్పుడు వాడి బంద్ చేయొచ్చా, ఎట్లా మీ ఉద్దేశం? మనం అండ్ ఇంకొకటి తేనె మంచు పోసినాం అనుకో, 8 నెలల మనం మందు పోతాం కదా, ఏది చెట్టు మోట్ల కానీ పెంట కానీ పోతాం కదా. సెట్ ఎట్లా వాడిండు అనే విషయం మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు ఏం వాడారు? ఫస్ట్ ఇది గ్రాన్యూల్స్ 82 వేసిన. 8 నెలలు వేసారు. 8 నెలలు వేసిన. ఒక్కో చెట్టుకి ఎన్ని ప్యాకెట్లు వేసారు గ్రాన్యూల్స్ ప్యాకెట్లు? 10 జత ఒకటి వేసిన.
10 చెట్లకు ఒక ప్యాకెట్. 10 చెట్టుకు ఒక ప్యాకెట్ వేసిన. మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ 3 కలిపి వేసిన తర్వాత కొట్టిన మళ్ళీ ఇవి. ఇప్పుడు 10 నెలల లాస్ట్లో కొట్టారు. 82 ఒక 500 లీటర్ల డ్రమ్ముకు 82 250 ml మాస్ ఒకటి, నానోటెక్ ఒకటి. సో ఇది ఫస్ట్ స్ప్రే అయిపోయింది. సెకండ్ స్ప్రే మళ్ళీ ఇవే కొట్టిన. సెకండ్ స్ప్రే కూడా మళ్ళీ సేమ్ డోస్ వేసారు. వేసిన. ఫస్ట్ స్ప్రే ఏమైనా పురుగు మంది కలిపిరా? లాంబ్డా వేసిన. లాంబ్డా వేసారు. సెకండ్ స్ప్రేలో లాంబ్డా వేసిన. మళ్ళీ లాంబ్డా వేసారు. ఎంత డోస్ వేసారు? హాఫ్ లీటర్ వేసారు. రైట్. మొత్తం ఇప్పటికి ఎన్ని డ్రమ్ములు వాడారు? ఇప్పటికి కొట్టినప్పుడల్లా 120 డ్రమ్ములు 130 డ్రమ్ములు ఇట్లా కొట్టిన. ఎన్ని లీటర్ డ్రమ్ములు అవి? 500 లీటర్లు. 500 లీటర్ డ్రమ్ములు 120 130 డ్రమ్ములు కొట్టారు. రైట్. ఓకే. సో ఇవి వెస్టిజ్ ప్రొడక్ట్స్. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నాయి కొన్ని చాలా అక్కడ వచ్చి ఏరకపోయారు. సో కొన్ని జమ చేసి మీకు చూపిస్తున్నాం ఇక్కడ. రైట్. సో ఇది తోట, ఇక్కడ కనిపిస్తున్న తోట ఇది. సో వండర్ఫుల్ రిజల్ట్. దాదాపు ఒక 150-200 ఎకరాలు, ఎక్కడ చూసినా చెట్టు పూత వచ్చింది. సో పక్కన ఒక తోట ఉంది మనకు అటు సైడు. సో ఆ తోట చూడొచ్చు మీరు. అది సో ఈ తోట జస్ట్ అక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఒక్క పూత కూడా కనిపించలేదు ఆ తోటకు.